మన దేవుడు అంటండి కొన్ని ప్రార్థనలు మాత్రమే ఆలకిస్తాడంటండి. మరి ఆ ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. రకరకాల ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు దేవుడు వినాలండి. మనం చేసే ప్రార్థనలు దేవుడు వినకపోతే ఎటువంటి సమస్యకు కూడా పరిష్కారం రాదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చెయ్యి, కన్నీటి ప్రార్థన చెయ్యి, రకరకాల ఉపవాస ప్రార్థనలు చెయ్యి, లేకపోతే ప్రతి ఆదివారం కూడా మందిరానికి రా, కానీ నీ పాత రోత జీవితం మారకపోతే నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వను అని దేవాతి దేవుడే స్వయంగా చెప్తున్నాడు కదా. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. దేవుడికి ఎలాంటి ప్రార్థన ఇష్టం అంటే కొన్ని ప్రార్థనలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటగానంటండి, రహస్యమందు నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటండి. రహస్యమందు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంటండి అని ఆలోచన వచ్చింది కదా. అమ్మ ప్రార్థన చేయండి అమ్మ అని కనుక మీకే మైక్ ఇచ్చారనుకోండి, మీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉంటుందంటే కామన్గా అందరూ చేసినట్టుగానే, అయ్యా ప్రభువా ఇక్కడికి వచ్చిన విశ్వాసులు అందరినీ దీవించండి అయ్యా, అనేక కష్టాల్లో ఉన్నారు, అనేక సమస్యల్లో ఉన్నారు, అది ఇదే అని అందరూ చేసినట్టుగానే నామమాత్రంగా ప్రార్థన చేస్తామండి. కానీ నీవు దేవునికి విరుద్ధంగా ఏమైనా తప్పుడు పనులు చేసి మాట్లాడకూడని మాటలు కనుక మాట్లాడి, ఒకవేళ నీ భర్తను నువ్వు మోసం చేస్తే అనుకోకుండా, ఒకవేళ నీ భార్యని కనుక నువ్వు మోసం చేసి ఏమైనా చేయకూడని పనులు చేస్తే ఇక్కడికి వచ్చి చెప్పుకోగలవండి. చెప్తే అందరూ కూడా హేళన చేస్తారు. మనిషి అన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో తప్పు చేస్తూనే ఉంటాడు. చేయని మనిషి, తప్పు చేయని మనిషి అంటే ఎవరు ఉండరండి. ఒకవేళ నేను ఇప్పుడు ఇలాగే వస్తూ వచ్చాను అనుకోకుండా ఏదో చూడరాని దృశ్యాన్ని చూశాను అనుకోండి, చూడరాని దృశ్యం అనుకోకుండా నా కళ్ళు అటు వెళ్ళేవి కాబట్టి అది తప్పు లేదండి. కానీ అదే దృశ్యాన్ని కావాలని మళ్ళీ అటువైపు చూస్తేనే తప్పు. ఒకవేళ అలాంటి తప్పులు ఏమైనా చేసి ఉంటే, ఒకవేళ మన ఇంట్లో వారిని ఎవరైనా మోసం చేసి లేదంటే రకరకాల మాటలు ఏమైనా మాట్లాడుకోని మాటలు మాట్లాడి ఉంటే కనుక అవన్నీ కూడా 10 మంది ఉన్నప్పుడు, మందిలో ఉన్నప్పుడు చెప్పుకోలేము. కాబట్టి ఓ రహస్య గదిలో నీవు వెళ్ళి తలుపు వేసుకొని ఎవరో చూడకుండా నీ ముందు కేవలం నిన్ను సృష్టించినప్పుడే దేవాతి దేవుడు నువ్వు ఉండి, అయ్యో ప్రభువా ఈరోజు నేను మాట్లాడకూడని మాటలు ఒక వ్యక్తితో ఈరోజు అనుకోకుండా మాట్లాడని ప్రభువా, ఈరోజు చూడరాని దృశ్యం ఏదో చూశాను ప్రభువా, ఈరోజు చెయ్యకూడని తప్పు అనుకోకుండా నా జీవితంలో చేసేసాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు రహస్య గదిలో కూర్చొని నీ పాపాలను ఉన్నది ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యా మనం వింటాం. నువ్వు చేసే ప్రతి తప్పుడు పనులు కూడా అందరి ముందు కూడా మన ప్రార్థనలో మనం ఒప్పుకోలేము. కాబట్టి దేవాతి దేవుడు అంటున్నాడు, రహస్యమందు నువ్వు చేసిన ప్రతి పాపము కానీ, పాపపు మాటలు కానీ, ప్రతి పాపపు చూపులు కానీ చేసి ఉంటే కనుక అవి నువ్వు నా పాదాల దగ్గర ఒప్పుకో, నీ ప్రార్థనకు జవాబు నేను ఇస్తాను అని చెప్పే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మొదటగా రహస్య గదిలో చేసే ప్రార్థన దేవుడికి ఇష్టం అంటండి. రెండో ప్రార్థన దేవుడికి ఇష్టం ఏదో ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గూర్చి అయిన భూమి మీద ఏకీభవించని ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొనుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రెండో ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే అండి, ఎక్కడైతే ఎవరైతే 2-3 కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటండి. 2-3 ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా అని అడిగినప్పుడు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు రెండో వ్యక్తి అవును ప్రభువా నీ చిత్తం ప్రభువా, ఎలా చేయి ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని ఎక్కడైతే 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థన నేను ఆలకిస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. కానీ మనం అలా ప్రార్థన చేయడం మనకి ఇష్టం ఉండదండి. మనం ఎలాంటివి అయితే ఇష్టం అంటే, 4 కలిసి సినిమాకి వెళ్ళడం అంటే ఇష్టం,
మనం ఒక్కరు వెళ్తే బోరు కొడుతుందని ఇంకో ముగ్గురిని తీసుకొని సినిమాకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడంటే మానేసి ఉండొస్తాం, కానీ ఒకప్పుడు అలాంటి జీవితంలో ఉన్న వాళ్ళమే. లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే పిలిచి ఫోన్లు చేసి పలానా వ్యక్తి ఫంక్షన్ పిలిచింది కదా అక్క నువ్వు వస్తున్నావా, నేను కూడా వస్తున్నానని ఆ నలుగురు కలిసి ఆ కౌరులు చెప్పుకొని ఆ ఫంక్షన్కి వెళ్ళడం అంటే ఇష్టం అండి. ఓ కుటుంబం ఉందంటే నలుగురు కూడా కలిసి సినిమాలకు, షికార్లకు లేదా పార్కులకి వెళ్ళడం అంటే ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు తిరిగే సినిమాలు, షికార్లు, అటువంటి ఫంక్షన్లు, అటువంటి పార్కులు అవి కాదు నాకు ఇష్టం. ఎవరైతే 2-3 కలిసి నా దేవుణ్ణి ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నీ ఇంటి పక్కన ఒక అక్క ఉంటే, ఒక చెల్లి ఉంటే, మీ నలుగురు కూర్చొని ఏకీభవించి ప్రార్థన చేయండి. ఒకరి సమస్య గురించి ఒకరు ఎప్పుడైతే నీవు కన్నీటి ప్రార్థన చేస్తావో, ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే రెండో వ్యక్తి, మూడో వ్యక్తి ఏకీభవిస్తారో అలాంటి ప్రార్థన నాకు ఇష్టమైన ప్రార్థన అని దేవుడు వాక్యానుసారమే మీతో మాట్లాడుతున్నాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ ఇప్పటి వరకు కూడా లోకానుసారమైనటువంటి జీవితంలో ఉండి అలాంటి ఇష్టానుసారమైనటువంటి ఇష్టాలకు నువ్వు లోబడిపోయి ఉంటే కనుక అవన్నీ ఈ రోజు నుంచే వదిలేసి దేవునికి ఇష్టమైన ప్రార్థన 2-3 కలిసి ఏకీభవించే చేసే ప్రార్థన చేయుదుముగాక. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామమున మహిమపడదాం. హల్లెలూయా. 3వ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటో చూద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము 5-9 మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా 3 రెట్టులు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నందు తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. హల్లెలూయా. 3వ ప్రార్థన అంటండి, సిగ్గుమాలి అంటే సిగ్గు లేకుండా దేవాతి దేవుడి దగ్గర నువ్వు కన్నీటి ప్రార్థన మాటికి ఏ విషయం గురించి అయితే నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తావో అలాంటి నువ్వు సిగ్గు లేకుండా అడిగే ప్రార్థన దేవుడికి ఇష్టం అంటండి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ తన స్నేహితుడి దగ్గరికి వచ్చి, మార్గ మధ్యలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరికి వచ్చి ఆకలేస్తుందని అడిగాడంటండి. అడిగినప్పుడు ఆ స్నేహితుడి దగ్గర ఏమీ లేకపోతే పక్కనున్నటువంటి ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి, నా స్నేహితుడు వచ్చాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక 2 రొట్టెలు బదులు ఇవ్వని అడిగినప్పుడు అవతల వైపు ఉన్నప్పుడు స్నేహితుడు అన్నాడంట, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, తలుపులు వేసి ఉన్నాయి, నా చిన్నపిల్లలేమో పడుకొని ఉన్నారు, నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు అని అటువైపు ఇంట్లో నిద్రపోతున్న స్నేహితుడు చెప్పినప్పుడు ఈ స్నేహితుడు అన్నాడంట, నా స్నేహితుడు దారి మార్గాన్ని వెళ్తూ వచ్చాడు, తనకు పెట్టడానికి ఏమీ లేవు అని సిగ్గుమాలి మాటికి ఒక మనిషిని అడిగాడంటండి. అప్పుడు తన లేచి తన దగ్గర ఉన్నటువంటి ఆహారం ఇచ్చాడంటని. మనకు కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే సిగ్గుపడకూడదండి. ఒక విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ విషయానికి జవాబు వచ్చే వరకు, ప్రభువా నీ పాదాల సన్నిధిని పట్టుకొని, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, ఆ సమస్య పరిష్కారం నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడకుండా మాటికి అడుగుతావో అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం అంటండి. కానీ మనం దేవుడి దగ్గర సిగ్గుపడతాం, కానీ మనుషుల దగ్గర సిగ్గుపడం. ఒక సమస్య వచ్చిందంటే నీ అన్నయ్య దగ్గర సిగ్గుపడవు, అన్నయ్య నాకు ఈ సమస్య వచ్చింది అన్నయ్య, నాకు ఇంత డబ్బు కావాలన్నయ్య, లేదంటే ఇలాంటి సమస్య అని నీ అన్నయ్యల దగ్గర, మీ చెల్లెల దగ్గర, మీ చిన్నాళ్ళ దగ్గర సిగ్గుపడకుండా అడుక్కుంటావే. కానీ ఆ అడుక్కునేది ఏదో మనుషుల దగ్గర అడుక్కోకుండా యేసయ్య పాదాల దగ్గర పడి అడుక్కో.
దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే సిగ్గుపడకుండా నా పాదాల దగ్గర పడి అడుక్కుంటావో అప్పుడు నీ ప్రార్థనకు జవాబు నేను ఇస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. కానీ మన ప్రార్థన ఒక్కోసారి ఎలాగ ఉంటుందంటే, ఉదయం ఒక దానికోసం ప్రార్థన చేస్తామండి. సపోజు ఒక బండి కావాలనుకోండి, నా డాడీ మాకు బండి కొనివ్వాలి ప్రభువా, మా డాడీ మాకు బండి కొనివ్వాలి ప్రభువా అని ఆ విషయం గురించి ఉదయకాలంలో ప్రార్థన చేస్తావు. ఉదయం అయిపోయింది, మరలా మధ్యాహ్న కాల సమయంలో బండి విషయం మర్చిపోతావు. అయ్యో ఓ ప్రభువా నాకు మంచి సెల్ ఫోన్ కావాలి, మా డాడీ మంచి సెల్ ఫోన్ కొనివ్వమని అడుగుతుంటే నాకు సెల్ ఫోన్ ఇవ్వట్లేదు ప్రభువా అని ఉదయం అడిగిన ప్రార్థన మర్చిపోయి, ఆ బండి విషయం మర్చిపోయి మరలా మధ్యాహ్నం ఓ సెల్ ఫోన్ గురించి ప్రార్థన చేస్తావు. మరలా సాయంత్రం అయినప్పటికీ ఈ రెండు మర్చిపోయి ఇంకొక విషయం గురించి ప్రార్థన చేస్తావు. నీవు చేసే ప్రార్థనలోనే నీకే స్థిరత్వం లేదే. ఒకవేళ మీ చిన్నపిల్ల కనుక వచ్చి ఉదయం చాక్లెట్ అడుగుతాడండి, కొనివ్వలేదు అనుకోండి, మధ్యాహ్నం వచ్చి ఇంకోటి ఏదో అడుగుతాడు, అది కూడా కొనివ్వలేదు, సాయంత్రం వచ్చి ఇంకోటి అడిగాడు అనుకోండి, మీరేమనుకుంటారు? ఒరే నువ్వు అడిగిన దానికి నీకే నిలకడలేదురా, ఉదయం ఏమో చాక్లెట్ అడిగావు అది కొనివ్వలేదు, పోనీ మధ్యాహ్నం కూడా అదే అడిగితే ఓటుకు 2 సార్లు అడిగితే కొనిద్దునేమోలా, మధ్యాహ్నం ఏమో బిస్కెట్ ప్యాకెట్ అన్నావు, మళ్ళీ సాయంత్రం ఇంకోటి ఏమో అడుగుతున్నావు, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడులే అని నీ చిన్న కుమారుడు అడిగిన ఆ చిన్న కోరికే నువ్వు తీర్చవు కదా. మరి దేవాతి దేవుని పాదాల దగ్గర పడి ఉదయం ఒకటి అడిగి, మధ్యాహ్నం ఒకటి అడిగి, సాయంత్రం ఒకటి అడిగితే దేవుడు అంటున్నాడంట, ఒక విషయం గురించి నువ్వు ఎప్పుడైతే ఎలుగెత్తి సిగ్గుమాలి సిగ్గుపడకుండా అన్నిటినీ వదులుకొని నా పాదాల దగ్గర పడి కన్నీటి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు మాత్రమే నేను జవాబిస్తాను అని చెప్తాను. మన దేవుడు గట్టిగా మనస్ఫూర్తిగా చప్పలు కొట్టు యేసయ్యను మనం మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే సిగ్గుమాలిన ప్రార్థన. అంటే దేవుడు పాదాల దగ్గర సిగ్గుపడకుండా నీవు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థనకు పరిష్కారం చూపించే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. 4వ ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఇష్టమో దేవునికి చూద్దామా? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. హల్లెలూయా. 4వ ప్రార్థన ఎలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం అంటే అండి, ఎవరైతే ఆత్మతో మనస్సు నగ్నం పెట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో అలాంటి వారి ప్రార్థనే నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కానీ మన విశ్వాస జీవితంలో కొన్ని సమయాల్లో మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, పొయ్యి మీదేమో కూర పెడతాం, ఈ లోపు ప్రార్థన చేసుకుందాంలే అని వచ్చేస్తూ ఉంటాం, ఆ పప్పు ఏమో విజిల్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ అటు పరిగెడతాం. 2వ ప్రార్థన ఎలా ఉంటుందంటే, 7:15కి స్టార్ట్ చేద్దాంలే, 1/2 గంటలో కరెక్ట్గా ముగించేసుకుందాం, 7:30కే సీరియల్ వచ్చేస్తుంది, ఈ లోపు ఈ పని అయిపోతుంది, దేవుడికి మొక్కుబడి చెల్లించేస్తాం, 7:30 సీరియల్ దగ్గరికి వెళ్ళిపోదామని నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ నీ మనసు ఎక్కడ ఉంది? ఆ అత్తాకోడల సినిమా సీరియల్స్ దగ్గర ఉంది కదా. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మనసంతా ఎక్కడుంది? పొయ్యి మీద ఉన్న కూర మీద ఉంది కదా. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మనసంతా ఎక్కడుంది? నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు ఈ ప్రార్థన కూడా వదిలిపోతారా బాబు అని మనస్సు పెట్టకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, అలాంటి మొక్కుబడి ప్రార్థన నాకు అసలు ఇష్టం ఉండదు. ఎవరైతే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తారో, ఎవరైతే అలాంటి ప్రార్థన చేస్తారో అలాంటి ప్రార్థననే నేను ఆలకిస్తాను వాగ్దానం ఇస్తున్నాడు మన యేసయ్య. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యను మనం మహిమపరుద్దాం. ఒకవేళ అలాంటి ప్రార్థన జీవితం లేదేమో నీకు, అందుకనే మన దేవుడు మాట్లాడే దేవుడు అంటారు కదా. మన దేవుడు మాట్లాడాలనుకుంటే ఎలాగైనా మాట్లాడతారయ్యా. ఆయన మాట్లాడాలనుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఆరాధన రూపంలో కానీ, ఒక సాక్ష్యం రూపంలో కానీ, ఒక వాక్యం రూపంలో కానీ, కళల రూపంలో కానీ, దర్శనాల రూపంలో కానీ ఎలాగైనా దేవుడు మాట్లాడతారని మీరే అంటారు కదా. మరి మన దేవుడు ఈరోజు వాక్య రూపంలో ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమందితోనైనా మాట్లాడుతున్న దేవుడు మన యేసయ్య. ఒకవేళ అలాంటి అనవసరమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావేమో, అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కానీ నీ జీవితంలో ఎదుగుపోదుకు ఎందుకు లేదు? ఇలాంటి అడ్డుగోడలు ఏవే ఉన్నాయి. నా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, కానీ నీ ప్రార్థన నా వద్దకు రావట్లేదు అంటే నువ్వు చేసే ఎలాంటి పనులేవో నాకు అడ్డుగా వస్తున్నాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన ఏంటో ఆలోచించేద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా,
ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 5వ ప్రార్థన ఇష్టమైన ప్రార్థన ఏంటంటే ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అంటండి. దేవుడు కోరికలు తీర్చే దేవుడు కదా అని నువ్వు పెద్ద పెద్ద తెల్లారినప్పటికీ నేను పెద్ద బిల్డింగ్ కట్టేలయ్యా, లేదంటే తెల్లారినప్పటికీ నా మెడలో 10 కాసులు బంగారం నా భర్త ఎక్కడి నుంచి వస్తాడో నాకు తెలియదు, 10 కాసులు బంగారం తెచ్చేసి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చేయాలని నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరితే దేవుడు తీర్చడంటండి. ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినా సరే దేవుడు తీర్చే దేవుడు. ఇంకోటి తెలుసండి, దేవుడు అంటండి మన అవసరాన్ని బట్టే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తప్ప నువ్వు అవసరం ఉన్నది అవసరం లేనిది రకరకాల కోరికలు కోరేసి ప్రభువా నువ్వు ఉన్నావు కదా, యేసయ్య కోరికలు తీర్చే దేవుడు కదా అని యేసయ్య మీద నిందలు వేసేస్తేనంటండి మనకంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరంట. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగాలి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నాకు ఒక చిన్న గృహం కట్టుకోవాలంది ప్రభువా, ఒకవేళ నీ చిత్తం అయితే కనుక నాకు ఈ గృహాన్ని కట్టుకునే శక్తిని ప్రభువా, ప్రభువా నాకు ఒక చిన్న బండి కొనుక్కోవాలని ప్రభువా, నా కోరికకి తగినట్టుగా పరిష్కారం చూపించే దేవుడు నీవే కదయ్యా అని ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి తప్ప అయ్యగారి దగ్గరికి వచ్చేసి అయ్యగారు 7 వారాలు ఉపవాస ప్రార్థన ఉన్నానండి, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టలేకపోతున్నానండి అంటే అయ్యగారు ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అడిగిన కోరిక కనుక దేవుడు తీరిస్తే కనుక అంటండి రాబోతున్న దినాల్లో ఎటువంటి ఇబ్బందులైనా ఏమన్నా పడతాయేమని దేవుడు నీ గురించి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి నీ అడిగిన సమస్యకు నువ్వు అడిగిన కోరికకు పరిష్కారం రావట్లేదు అంటండి. ఈ రోజు నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు ఈ సమస్య ఉంది పరిష్కారం చేపించు, ఒకవేళ నీ చిత్తమైతే కనుక ఈ ఇల్లు కట్టుకోవాలని ప్రభువా, ఒకవేళ రాబోతున్న దినాల్లో నేను అప్పులు పాలు అవ్వకుండా నేను ఇబ్బందులు పడకుండా ఉంటానంటేనే ఈ సమస్యకు పరిష్కారం నువ్వు చూపించని దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే కనుక నువ్వు అనుకుంటావు నువ్వు ఈ రోజుకి రేపుడి కోసం ఆలోచిస్తావండి, కానీ మన దేవుడంట నువ్వు బ్రతుకున్న ఆఖరి క్షణం వరకు నీ కోసం ఆలోచించే గొప్ప దేవుడు మన యేసయ్య. మనస్ఫూర్తిగా చప్పలు కొడుతూ ప్రభువుని మనం మహింపద్దాం. హల్లెలూయా.